టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ 150 సినిమాతో ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని నిరూపించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఎక్కడ తగ్గకుండా ఏకంగా 150 కోట్ల రూపాయలకు మించిన బడ్జెట్తో చిరుతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ కసరత్తులే చేస్తుండగా నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మెగా సినిమాను నేషనల్ లెవెల్లో చూపించాలని తప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపికను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సస్పెన్స్ లో నలుగుతున్న హీరోయిన్స్ ఎంపికను దాదాపుగా పూర్తి చేసేశారని తెలుస్తోంది. అందులో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరు బలంగా వినిపిస్తుండగా ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్తో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు దాదాపుగా ఓకే అయిపోతున్న నయన్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా 2 నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు తీసుకున్న నయన్ ఈ మెగా సినిమాకు ఏకంగా 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తట. ఎందుకంటే ఈ మెగా సినిమా ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కి హిందీ, మలయాళం భాషలో కూడా డబ్ కానుంది కాబట్టి. అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మక మెగా మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా నయన్ ఒప్పించారట. ఈ కారణంగా నయన్ 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే మన మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు కాబట్టి 4 కోట్లు ఇవ్వడానికి ఓకే అన్నాడని తాజా ఫిల్మ్ నగర్ టాక్. ఇదే సమయంలో నిర్మాత రామ్ చరణ్ ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడుతున్నా కూడా ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తుండడం విశేషం. ఏది ఏమైనా ఇప్పుడు నయనతారకు చెర్రీ 4 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని తెలియడం నిజంగా విశేషమే. ఇకపోతే ఈ ఆగస్టు 15న ఈ మెగా క్రేజీ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తుండటంతో అప్పుడు మొత్తంగా కొన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.